వసుగారు, వసుగారు, ఒక్క నిమిషం నుంచి. ఏంటి వసుగారు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు? అబద్ధం కాదండి, నిజం. నేను చెప్పేదంతా నిజం. అంతా అబద్ధం. అప్పుడు కిడ్నీ విషయంలో అలా చేశారు, ఇప్పుడు జాబ్ విషయంలో ఇలా చేశారు. చెయ్యాల్సి వచ్చిందండి. ఎందుకు చేయాలి? మీరేంటి సెక్యూరిటీ గార్డ్గా ఉండడం ఏంటి? డిగ్రీలు లేవా? ఎక్స్పీరియన్స్ లేదా? వేరే ఆప్షన్ లేదండి, అర్థం చేసుకోండి. అంతా అబద్ధం. నేను మేనేజర్గా ఉండడం ఏంటి? మీరు వాచ్మెన్గా ఉండడం ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మేనేజర్ గారు అందంగా ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ ఓ మాదిరిగా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్ళైతే జంట బాగుంటుంది అని అనుకుంటారు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి? అంటే అక్కడ పెళ్ళి కాని వాళ్ళే కదండి జాబ్ చేయాలి. అది ఈవెంట్ ఆర్గనైజేషనా లేక మ్యారేజ్ బ్యూరోనా మీ అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు చేయడానికి? పెళ్లి చేస్తే పుణ్యం అండి. మిమ్మల్ని అయ్యో పాపం అని అనకూడదు. అయినా అంత తప్పు నేనేం చేశానండి? చాలా పెద్ద తప్పే చేశారు. అయితే నన్ను పనిష్ చేయండి. చెంప మీద కొడతారా, కడుపు మీద కొడతారా, లేదా వీపు మీద కూడా? ఏమండి, నొప్పిగా ఉందా? చెప్పండి, నొప్పిగా ఉందా? ఉంది, కానీ బాగుంది. నొప్పి బాగుండడం ఏంటండి? మీరు నవ్వడం చూశాను. మీరు సీరియస్గా ఉన్నప్పుడు నేను ఉపయోగించేవి మీరు నా మీద ఉపయోగించారా? మరి ఈ వజ్రాన్ని వజ్రంతోనే కదా పడేయాలి. నాకు మీ మీద కోపం తగ్గలేదు. ఓ, అయితే మీ అందాన్ని పెంచే పనిలో పడ్డారన్నమాట. నేను అందాన్ని పెంచడం ఏంటి? కోపంలో మీరు అందంగా ఉంటారు కదా. ఈ డైలాగు మీకు సూట్ అవ్వదు. మీకు కూడా కోపం సూట్ అవ్వదులేండి. మీకు మాత్రం ఆ జాబ్ సూట్ అయిందా? మీ జాబ్ మాత్రం మీకు సూపర్గా సూట్ అయింది. మాట మార్చకండి. అందరికీ కోరుకున్న దక్కదు వసు గారు. మీరు అందరిలాంటి వారు కాదు. అవకాశాలే మిమ్మల్ని కోరుకుంటాయి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదండి. అలా ఎందుకు అనుకుంటారు? నేను ఆ పరిస్థితుల్లో లేను కాబట్టి. ఏవండి, తప్పక మీకు నిజం చెప్తున్నాను వసు గారు. కొన్నాళ్ల పాటు నేను బరువైన పనులు చేయకూడదు. మెదడుతో ఆలోచించి శరీరాన్ని కష్టపెట్టే పనులు చేయకూడదు. అందుకే ఏ కష్టం లేని, ఎక్కువగా ఆలోచించే పని లేని సెక్యూరిటీ జాబ్ను ఎంచుకున్నాను. అయినా మీరు పని చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, దేవుడి దయ వల్ల మంచి జాబే వచ్చింది. మీరు ఆ జాబ్ మానేయచ్చు కదా. ఏ పని చేయకుండా నేనుండలేనని మీకు తెలుసు కదా వసు గారు. అసలు ఇలాంటి పని చేయడం కన్నా మీరు ఏ జాబు చేయకుండా ఉండడమే బెటరు. మీకు నా మీద గౌరవం ఉంది కదా. అందుకే మీ గౌరవం తగ్గించే పని మీరు చెయ్యొద్దు అంటున్నాను.
నేను ఆ పని చేయడం వల్ల నా మీద మీకు గౌరవం తగ్గుతుందా వసు గారు? నన్ను తక్కువగా చూస్తారా? అసహించుకుంటారా? అలా ఇలా చేస్తానండి. ఒకప్పుడు ఎంతో సంపాదించిన మీరు, ఎంతో గౌరవంగా బతికిన మీరు, ఇప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీలో మీరు కుదించుకుపోయి ఆ చిన్న ఉద్యోగంలో ఒదిగిపోయారు. మీరు కారులో వెళ్తుంటే ఈ సెక్యూరిటీ గార్డ్ మీకు సెల్యూట్ చేస్తాడు. తన మీద జాలి పడకండి. అతను తన కుటుంబం కోసం పనిచేస్తున్నాడని సాటి స్టాఫ్గా చూడండి. వసు, అక్క, అందరికీ లంచ్ బాక్సులు రెడీ చేశాను. పిల్లలు రెడీ అయ్యారా? రెడీ అయ్యారు వసు. మిగతా వాళ్ళు రెడీ అవుతున్నారు. నువ్వు వెళ్ళు, టైం అవుతుంది. అలాగే అక్క. ఈ లంచ్ బాక్సులు అందరికీ ఇవ్వు. నేను చూసుకుంటాను వసు, నువ్వు వెళ్ళు. ఉమ్. ఉంటుందా? అయ్యో, చాలా అందంగా ఉంటారండి. ఎంతో హుందాగా ఉంటారు. చూడగానే చూడగానే ఆ,
సెల్యూట్ చేయాలి అనిపిస్తుంది. ఈరోజు మీరు నాకు సెల్యూట్ చేశారు, రేపటి నుంచి నేను ఆఫీస్కి రాను అంతే. ఆఫీస్ విషయం ఇంట్లో ఎందుకండి? మరి మీ ఆఫీస్ మేనేజర్ గురించి ఇంట్లో ఎందుకు? బన్నీ, ఇదిగో లంచ్ బాక్స్. కీర్తి, ఇది నీ లంచ్ బాక్స్. అను, లంచ్ బాక్స్. ఏమండి, ఇది మీ లంచ్ బాక్స్. ఆఫీస్లో మేము తలా ఒక పని చేస్తున్నాం, ఇంట్లో మా అందరి పని నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు. అదేం లేదండి, అన్ని పనులు వసునే చేస్తుంది. నేను వసుకి సాయం చేస్తున్నానంతే. వసు, క్యాబ్ వచ్చింది. అమ్మో, డ్రైవర్ వస్తున్నాడు. వాడొస్తే ఏంట్రా? మనల్ని చూస్తే మన ముఖ్య ఫ్యామిలీ అని ఆఫీస్ లో చెప్పేస్తాడు. అమ్మో, వసుంధరా మేడం. మేడం రెడీ అవుతున్నారు, వెయిట్ చేయండి. ఓకే. వెళ్ళొస్తానండి. మేము మీ వెనకే వస్తామండి. నేనేమో కారులో, మీరేమో అలా ఏదోలా ఉందండి. నాకు బాగుందండి, మీరు బయలుదేరండి, పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అక్క వెళ్ళొస్తాను. అలాగే వసు. బాయ్ పిల్లలు. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. బాగా చదువుకోండి, అల్లరి చేయకూడదు, పెద్దమ్మని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. బాయ్ బాయ్ మమ్మీ. వెళ్ళొస్తాను పావని. పదండి పదండి పదండి, రండి. రారా. బాయ్. దానికేమో కారు, మనకేమో ఆటోలు. మనం కూడా త్వరగా కారు కొనాలి, ఆ వసు కుళ్ళుకోవాలి. పదండి. నువ్వెక్కడికే? నువ్వు వేరే ఆటోలో రా. ఆఫీసులో కదా వేరువేరుగా ఉండాలి, కలిసి ఒకే ఆటోలో వెళితే ఏమవుతుంది? ఖర్చులు కలిసి వస్తాయి కదా. ఒరేయ్, 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 అఖిలం! త్వరలో నేను కొత్త కారు కొంటాను, వీళ్ళందరూ కుళ్ళుకునేలా చేస్తాను. ఆటో. బాయ్ డాడీ. బాయ్ బాయ్. ఆటోలో జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళండి. నేను దగ్గరుండి పంపిస్తాలే అభి. ఇంతకీ ఆఫీస్కి నువ్వెలా వెళ్తావు? అప్పులు వాళ్ళకి బైక్ ఇచ్చేసావు కదా. బైక్ లేకపోతే ఏంటన్నా. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. మై డియర్ హారిక, నువ్వే నా నిహారిక, నీకోసం ఆగలేను నేనిక. సార్, ఏంట్రా? పెద్ద మేడం గారు వస్తున్నారు. వదిన ఇంత పొద్దున్న ఆఫీస్కి రావడం ఏంటి? గుడ్ మార్నింగ్ వదిన. ఇంత ఎర్లీగా వచ్చారేంటి? మిమ్మల్ని ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నానుగా. ఆడిటర్ గారు ఫోన్ చేశారు, ఈ మంత్ ఎండింగ్కి ఆడిటింగ్ సబ్మిట్ చేయాలట. అకౌంట్స్ తీసుకొనిరా. అలాగే వదినా. మేడం, కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు, జ్యూస్ తీసుకొనిరా. అలాగే మేడం.
ఏంటి చలపతి ఇది? ఏమైంది వదినా? లెక్కలన్నీ తప్పులుగా ఉన్నాయి. ఏది సరిగ్గా లేదు. అంటే వదినా, అది లాస్ట్ ఈవెంట్లో చాలా ప్రాఫిట్ వచ్చింది కదా, లాస్ చూపించావేంటి? ప్రతి ఈవెంట్లోనూ లాస్లే చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా అడుగుతుందేంటి? ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి చలపతి? కథలన్నీ కంచికి చేరినట్టు కంపెనీ డబ్బులన్నీ నా అకౌంట్లో చేరుతున్నాయి. ఏం మాట్లాడవేంటి? వదిన. గుడ్ మార్నింగ్ మేడం. రా వసు, కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నీతో తర్వాత మాట్లాడతాను. వెళ్ళి ఆ స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చెయ్యి. అలాగే వదినా. వెళ్ళు. ఏంటి మేడం ఆ ఫైల్? అకౌంట్స్ వసు, అంతా తప్పులుగా ఉన్నాయి. ఈ చలపతి ఏం పనిచేస్తున్నాడో ఏంటో, వీటి గురించి తర్వాత చూసుకుందాం. ఆ ఈవెంట్ పనులు వెంటనే మొదలు పెడతాను. స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. నీ డిజైన్ గురించి అందరికీ డీటెయిల్డ్గా చెప్పు. మేడం, జ్యూస్. కాఫీ తాగుతావా వసు? వద్దు మేడం. మీరేమనుకోను అంటే ఒక మాట చెప్తాను. ఏంటి వసు? మీరు రెస్ట్లెస్గా అనిపిస్తున్నారు. మీకు రెస్ట్ అవసరం అనిపిస్తోంది. కానీ ఇక్కడ నేను లేకపోతే ఒక్క పని జరగదు. నిన్న పిల్లల సంగతి చూసావు కదా, చలపతి ఒక్కడు ఎన్ని పనులను చేయగలడు. నేను వచ్చాను కదా మేడం, నేను చూసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్ వసు. స్టాఫ్ మీటింగ్ అయ్యాక నువ్వు చెప్పినట్టే రెస్ట్ తీసుకుంటాను. ఈ ఆడిటింగ్తో ప్రతిసారి తలనొప్పి అవుతుంది. వెంటనే దీనికి పులి స్టాప్ పెట్టాలి. హాయ్ హారిక. హలో సార్, గుడ్ మార్నింగ్. హారిక, ఈరోజు ఇంకా బాగున్నావు. థ్యాంక్ యూ సార్. ఈరోజు నీ కొత్త డిజైన్స్ చూపిస్తావా? ష్యూర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు సార్? మీరు చాలా కూల్ గా ఉన్నారు. ఈ రోజు నేను ఎలా ఉన్నాను సార్? నాకు దూరంగా ఉండాలని చెప్పానా? అందరూ వినండి, కాసేపట్లో స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. అందరూ ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే సార్. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నారో. ముందు వెళ్ళు. అసలు ఈవిడేంటి జల్లికట్టు జంతువుల మీద పడిపోతుంది? అనవసరంగా అపాయింట్ చేశానా? అకౌంట్స్ అని, ఆడిటింగ్ అని వదిన కూపీ లాగడం మొదలుపెట్టింది. ఆ లెక్కల్లో బొక్కలు బయటపడకూడదనే పుట్టినరోజు నాడు వదిన్ని బాంబు పెట్టి లేపేయాలనుకున్నాను. ఆ వసు వచ్చి వదిన్ని కాపాడేసింది. అది చాలదు అన్నట్టు వదిన వసుని కంపెనీ మేనేజర్ని చేసింది. వీళ్ళిద్దరూ కలిపి నా ప్రాణం తీసేలా ఉన్నారు. వెంటనే వదిన్ని లేపేయాలి. వీలైతే ఈరోజు చంపేయాలి. రేయ్, మొన్న ప్లాన్ ఫెయిల్ అయింది. ఈరోజు మళ్ళీ ప్లాన్ చేయాలి. నువ్వేం చేస్తావంటే, నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఈరోజే అన్నీ అయిపోవాలి. అర్థమైందా? ఉంటాను. మొన్న బాంబు ప్లాన్ వసు విన్నట్టు ఈరోజు ఎవరు వినలేదు కదా?